పురుషుల మోకాల నుంచి పాదాల వరకు శనీశ్వరుడు నివాసం ఉంటాడు. మహిళలు తమ చేతులారా భర్తల కాళ్లను ఒత్తడం ద్వారా శనిదేవుని మీద ఒత్తిడి పడుతుంది. ఆ పిల్లని పొగట్టం కాదు, ముందు నిలదీయండి. గారడి పిల్ల ఏం చేసింది సుమనా? నా కూతుర్ని ఏం చేసిందో అడగండి అత్తయ్య. నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు. చెల్లి, ఏ రూపంలో ఉన్నా తెల్లారిపోయింది కాబట్టి పాప నీకు కనిపించాలి కదా. అరే, పాప లేదు పాము లేదు అంటున్నాను కదా. పెద్ద బొట్టం ఎత్తుకున్నాక మళ్ళీ ఉలూచిని ఉయ్యాల్లో పడుకోబెట్టలేదా? అలా చేసుంటే నేను ఈ పిల్లని ఎందుకు అడుగుతాను? నాగులమ్మ వస్తుంది. తను నయని సుమనలకి కూడా కనపడకుండా చేయాలి. ఓం నమః శివాయ. తను అడుగుతుంటే కళ్ళు మూసుకుంటావేంటి? ఉలూచిని తీసుకెళ్లిన పెద్ద బొట్టమ్మ ఎక్కడికెళ్ళింది? ఉలూచిని సుమన్ గదిలో పడుకోపెట్టి వెళ్ళాను కదమ్మా. పాప లేదా? ఈ పూట నీ మాట కూడా ఎవరికీ వినపడదు. ముందు పాప ఎక్కడుందో వెతకండి. నిద్రపోయిన వాళ్ళను తట్టి లేపవచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళను లేపలేం కదా. ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్న మిమ్మల్ని చూస్తే ఆ మాట చెప్పాలనిపించింది.